అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మంచి వంటకం చేయబోతున్నానండి. అదేం వంటకం అంటే గొర్రె తలకాయ మామిడికాయ కూర అండి. గొర్రె తలకాయ మామిడికాయ కూర అండి. చాలా కమ్మగా ఉంటుంది రెండింటి కాంబినేషన్లో. ఇవ్వండి, దీనికి కావాల్సిన పదార్థాలు: గొర్రె తలకాయ కూర, మామిడికాయ ఒకటి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పౌడరు, చెక్క, లవంగం, నాసు రెబ్బలు 2, ఇలాచి 2. ఈ గొర్రె తలకాయ మామిడికాయ కూరకి కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ముందుగా ఈ తలకాయ కూరని కుక్కర్లో మనం 2-3 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఆ సాఫ్ట్గా ఉడికిద్దప్పుడు ముందు వంటలోకి వెళ్ళిపోతాం. ఈ తలకాయ కూరని మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. స్టవ్ తీసుకొని ముందుగా కుక్కర్ ఉడకబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గొర్రె తలకాయ కూర అండి. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్లు వచ్చేంత వరకు. ఇవన్నీ తలకాయ కూరకి అక్కడ గిన్నె పెట్టుకొని ముందు స్టవ్ వెలిగించుకోవాలి. కూర గిన్నె వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్, చెక్క, లవంగం, ఇలాచి 2, చారు పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఆయిల్లో. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఎంతవరకు వేగినాయి చూద్దామండి. చక్కగా వేగినవి. మీకు విషయం చెప్పాలండి, ఇందాక ఉల్లిపాయలు వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని పొరపాటుగా వచ్చింది, ఏమనుకోవద్దు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి కూడా చక్కగా వేగనివ్వాలండి. ఆల్రెడీ మనకి గొర్రె తలకాయ ఉడుకుతుంది, కుక్కర్లో పెట్టాం కాబట్టి. ఇదో మనం ఈ ఉల్లిపాయల్ని అల్లం పేస్ట్ని చక్కగా వేయించుకుందాం. ఇదిగోండి, ఈ కుక్కర్లో కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్ద మనం వేయించుకున్నాం కదా, దీంట్లో యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ కూడా పాడేయకుండా ఇందులోనే కలుపుకోవాలండి. ఇంకా వాటర్ పోయే అవసరం పని లేదు. ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు కారం, కొంచెం గరం మసాలా, తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా కలిపి చక్కగా ఉడికించుకోవాలండి. ఇది 70% ఉడికిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలను యాడ్ చేయాలి. పైన తోలు తీసుకున్న, తొక్క తీసుకొని ముక్కలు కోసుకున్న మామిడికాయ ముక్కలండి. 30%
75% ఉడకాలి ఇది. ముక్క తలకాయ కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఉడికిపోయిందండి, 70% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారాలు తీసుకోవాలండి. కారం సరిపోద్ది, కొంచెం ఉప్పు పడుద్ది. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేయాలి. కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. ముందుగా కొత్తిమీర వేసి ఉడికించుకుంటే అంటే ఫ్లేవర్ మాత్రం, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మామిడికాయ ముక్కలు ఈ తలకాయ కూరతో పాటు ఉడికితే కనుక ఈ సారం అంతా దానిలోకి పెట్టి ఆ ముక్క సాఫ్ట్గా ఉంటుంది. 5 నిమిషాలు మూత పెట్టండి. ఇదిగోండి, చక్కగా రెడీ అయిపోయింది గొర్రె తలకాయ మామిడికాయ కూర. చూసారా? మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయింది. చక్కగా వేడి వేడి అన్నంలో వడ్డించుకొని ఎంతో లేదండి. ఈ వంటకం కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అందరూ చూస్తున్నాను కానీ లైక్ ఇవ్వలేదండి. దయచేసి లైక్ చేయండి. ఓకేనా?